వివాదం ఒకటి మనకు వాట్సాప్లో కానీ గ్రూప్లలో కానీ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈసీ కానీ కార్డు కానీ వెంటనే తెప్పించాము. అది రిజిస్ట్రేషన్స్ అయినాయని చెప్పడం జరిగింది. కాకపోతే అది ఎలాంటి మన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కమిషనర్ గారు మీ ముందు గౌరవ సభ్యుల ముందు ఉంచుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కమిషనర్ గారు దాని గురించి మొత్తము 44 ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు దయచేసి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయిన తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ బేతంచెర్లో జరిగిందా, డైరెక్ట్ బేతంచెర్లలోనే రిజిస్ట్రేషన్ జరిగిందా అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అది అధ్యక్ష, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పడం జరిగింది, అలాగే ఏసీపీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 2023లో ల్యాండ్ అక్విజిషన్ చేయడం, 2022లో ఒక వ్యక్తి జీపీఏ చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న కౌన్సిల్, ఇప్పుడు మన అధికారులు ఏ రకంగా కోర్టు పోవడం కానీ, లేకపోతే దాని మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు కానీ, లేకపోతే శాఖపరమైన చర్యలు కానీ తీసుకోవడానికి ఎందుకు ఇచ్చేయలేదు? ఆల్రెడీ 2021లో ప్లస్ 22లో కోర్టుకి వెళ్ళారు. ఏమని పోయినారు? ఇప్పుడు ఇంకొక రూమర్ ఉంది అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా చెప్పండి. ఇప్పుడు వాస్తవం అదే చెప్తున్నా. ఆరు 2022లో ఒక తీర్పు వచ్చింది. ఇంటర్మ్ ఆర్డర్స్ వచ్చాయి. అంటే ఇంటర్మ్ ఆర్డర్స్ లో వీళ్ళను మీరు రిజిస్ట్రేషన్ చేయడని చెప్పి ఇచ్చారనమాట. దాన్ని మనకు కూడా కమ్యూనికేట్ అయింది. ఆ రోజు ఉన్న వెంకటకృష్ణ గారు వెంటనే దాని మీద అప్పీల్ ఫైల్ చేశారు. అది కావాలా? మీరు ఏమని ఇచ్చినారనేది మాకు చూపించండి. చూపించండి. రిజిస్టర్ కాకుండా ఆపే అధికారము మున్సిపల్ కమిషనర్ కు లేదన్నప్పుడు మీరు దాని కాంపొనెంట్ అథారిటీతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు మీరు ఎందుకు లెటర్ పెట్టలేదు? అట్లా జరిగింది రిజిస్టర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నిందాల్లో జరిగింది అధ్యక్ష జీపీ. ఇది ఈ జీపీ అనేది నిందాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే జరిగింది అధ్యక్ష. ఆ రోజు మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? 50 కోట్ల స్థలం అధ్యక్ష. ఇది అన్యాక్రాంతమై అక్రమంగా తీసుకుంటా ఉంటే నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అధ్యక్ష? అధికారులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళకి బాధ్యత లేదా? ఈ రోజు అదే వ్యక్తి జీపీ చేపించుకునే వ్యక్తి 8 మంది మీద 43 ఫ్లాట్లు మళ్ళీ రాసిస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా చేస్తాము, కలెక్టర్ గారికి పంపించినాము, కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు రావాలా, ఆ నుంచి మేము చేస్తాము. ఇవేంటి అధ్యక్ష? సొంత స్థలం మీ స్థలం అయితే ఎవరన్నా రిజిస్టర్ చేయించుకుంటే మీరు కోర్టు ద్వారా కానీ, మీరు ఇంకొక లీగల్ ద్వారా కానీ కేసు ద్వారా పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతారు కదా. మనం ఎందుకు పెట్టలేకపోయినాము అంటే మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఈ స్థలాన్ని పోండి తీసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఖచ్చితంగా సహకరిస్తుంది అధ్యక్ష. ఇది నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష, చెప్తాను. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు పోయింది కూడా వీళ్ళకు ఫేవర్ గానే పోయినారు. దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో కూడా పోలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చూపించమని చెప్పండి. వీళ్ళు ఏ రకంగా పోయినారో కోర్టుకు.
దీని మీద మాకు మా భూమిని వీళ్ళు అన్యాయంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, వీళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోండి, లేకపోతే దీన్ని కాపాడని పోయినారా, లేకపోతే వాళ్ళకే ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకే ఫేవర్ గా పోయినారా అనేది కూడా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు తెప్పించి ఈ సభకు మీడియాకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ అవినీతి జరుగుతా ఉందని చెప్తా ఉంటే కన్ను మూసుకొని ఊరికి కూర్చోవడం ఏంది అధ్యక్ష? దాని మీద వివరణ ఇవ్వకుండా అంటే అప్పుడు మౌనంగా ఉంటే అది మనం చేసినట్టే కదా, మరి ఎందుకు చెప్పడం లేదు? వీళ్ళు కోర్టు ద్వారా ఏమైతే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినారో అది వీళ్ళు చూపియాలా? ఇప్పుడు ఖచ్చితంగా చూపించే కంప్లీట్ చేయండి ఈ కౌన్సిల్ లో. చూపించకుండా మాత్రం రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, సాయంత్రం చెప్తాం, ఇవన్నీ వద్దనే వద్దు. ఈ రోజు ఇప్పుడు చెప్పిన తర్వాతనే వీళ్ళు కోర్టు ద్వారా వీళ్ళకి ఏమైతే కౌంటర్ ఇచ్చినారో అది చెప్పిన తర్వాతనే ఈ కౌన్సిల్ బంద్ చేసి ఇంటికి వెళ్దాం అధ్యక్ష. ఎంత గంట కానీ 2 గంటలు కానీ కూర్చొనైనా సరే ఇది వినే పోవాలా అంతే. ఈ 50 కోట్ల స్థలాన్ని ఎవరో అన్యాక్రాంతం చేస్తా ఉంటే స్థలం పోయినా గానీ మేము ఒప్పుకునే పరిస్థితిలో లేము. తప్పకుండా అండి ఒకటి మీరు అయిపోయిన తర్వాత నేను కానీ తప్పకుండా దీని మీద ఎందుకు అని అంటే నాకు కానీ దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది, దీన్ని వివరించాల్సిన అవసరం ఏమని పోయినారు కోర్టుకు 2000 ఇప్పుడు ఈ రోజు ఏమని పోయినారు అనేది కూడా తప్పకుండా వివరణ ఇవ్వకపోతే ఏదైతే దీని మీద ఎవరైనా సరే ఎంతటి వారైనా కానీ దాని వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటాము. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు అయిపోయిన తర్వాత ఎందుకు నేను ముందే ఇచ్చానంటే దీని మీద కంపల్సరీ మన మున్సిపాలిటీని స్థలం ఏదైతే ఉందో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉందో మేమందరికీ దీని గురించి వివరించాల్సిన అవసరం కానీ నాకు ఉంది. కాబట్టి ఈరోజు అధికారుల మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ మాట్లాడతాను, మీ అందరికి కానీ నేను వివరించడానికి వివరిస్తాను.